నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఇప్పుడు దేశమంతా ఢిల్లీ వైపు చూస్తోంది. పోలింగ్ ముగిసింది, ఇక ఫలితాలే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. గెలుపు బీజేపీదే అంటున్నాయి పలు సర్వేలు. కానీ రియాలిటీ ఎలా ఉందనే విషయానికి వస్తే మాత్రం ఢిల్లీ దేశ రాజధాని కాబట్టి అక్కడి ఎన్నికల ఫలితాలు ప్రభావం జాతీయ రాజకీయాలపై పడుతుంది. ప్రధానంగా ఇండియా కూటమిలో చాలా మార్పులకు ఈ ఫలితాలు కీలకం కానున్నాయి. ఎందుకంటే ఇండియా కూటమిలో లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు విడిగా పోటీ చేశాయి. కాంగ్రెస్ వైఖరిని ఇండియా కూటమిలోని మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ తప్పుపట్టారు. తమ మద్దతు కేజ్రీవాల్కే అని కుండబద్దలు కొట్టారు. ఒకవేళ ఈ ఫలితాలు ఆప్కు అనుకూలంగా వస్తే కాంగ్రెస్ పాత్ర మరింత తగ్గుతుంది. ఎందుకంటే బీజేపీతో నేరుగా తలపడిన హర్యానాలో ఆ పార్టీ ఓటమిని చవిచూసింది. మహారాష్ట్రలోనూ 101 స్థానాల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయింది. 1998 నుండి 2013 వరకు షీలా దీక్షిత్ నాయకత్వంలో ఢిల్లీలో పటిష్టంగా ఉన్న ఆ పార్టీ అస్తిత్వాన్ని కోల్పోయింది. అందుకే హస్తినా ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం అంతంత మాత్రమే. అయితే కాంగ్రెస్కు పడే ఓట్ల వల్ల ఆపు ఓట్లకు గండిపడవచ్చని వాదనలు వినిపిస్తున్నాయి. ఇక 1998లో అధికారం కోల్పోయిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో 2013లో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆ తర్వాత నుంచి సింగిల్ డిజిట్కే పరిమితమైంది. దీంతో 27 ఏళ్ల తర్వాత ఎలాగైనా హస్తినను కమలం ఖాతాలో వేసుకోవాలని ప్రధాని మోదీ, అమిత్ షాలు విస్తృతంగా ప్రచారం చేశాయి. ఆప్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రీవాల్ ప్రచారం చేస్తున్న సంక్షేమ పథకాల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అయితే ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొహల్లా క్లినిక్లలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయిందని, ఇక్కడి ప్రజలకు స్వచ్ఛమైన గాలి దొరకడం లేదని విమర్శించింది. ఢిల్లీ అంటే మినీ ఇండియా. అక్కడ దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు నివసిస్తుంటారు. అందుకే ఆ పార్టీ ప్రధాన నినాదాలైన హిందుత్వం, యూసీసీ, దేశ భద్రత వంటివి ప్రచారం చేయలేదు. విద్య, ఆరోగ్యం, మహిళా హక్కుల గురించే ఎక్కువగా ప్రచారం చేసింది. మోడీ 3.0 ప్రభుత్వం ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఏర్పడింది. మోడీ నాయకత్వం బలహీనపడిందని అనుకుంటున్న సమయంలోనే హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలిచింది. దీంతో మరోసారి మోడీ తిరుగులేని నాయకుడిగా నిరూపించుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే మోడీకే ఆ క్రెడిట్ దక్కుతుంది. 2013లో కాంగ్రెస్ మద్దతుతో అధికారంలోకి వచ్చిన ఆప్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఢిల్లీలో తిరుగులేని పార్టీగా అవతరించింది. అక్కడితో ఆగకుండా ఢిల్లీలో అమలు చేస్తున్న పథకాలనే వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారం చేసింది. ఓటు బ్యాంకు పెంచుకుంది. పంజాబ్లో సొంతంగా అధికారంలోకి వచ్చింది. ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీపై భాగస్వామ్య పక్షాలే విమర్శలు ఎక్కువ పెడుతున్నా ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆప్ గెలుపు కీలకం కానుంది. ఎందుకంటే కేజ్రీవాల్ సహా పార్టీ మంత్రి, ఎంపీ లిక్కర్ స్కామ్ ఆరోపణలపై జైలుకు వెళ్లారు. ఇదే అంశాన్ని బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పదే ప్రస్తావించాయి. దీన్ని అధిగమించి 2 జాతీయ పార్టీలను ఢీకొని మరోసారి హస్తంలో ఆప్ జెండా ఎగరవేస్తే కేజ్రీవాల్ హీరో అవుతారు. ఈ గెలుపుతో ఇండియా కూటమిలో చీలిక లేదా నాయకత్వ మార్పు తథ్యం అవుతుంది. అలాగే బీజేపీకి చెక్ పడుతుంది. ఈ ఏడాది చివరిలో జరగనున్న బీహార్ ఎన్నికల్లోనూ ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.